గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఐకాన్ గాసిప్స్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే హ్మ్. మనకి సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొన్ని వార్తలు చలామణి అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో నిజమెంత ఆ! అబద్ధమెంతో మనకు తెలియదు. బట్ కొంచెం చూస్తే మాత్రం ఎంతో కొంత నిజం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు బాగా సర్క్యులేట్ అవుతున్న విషయం ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్నారు అని. ఎందుకంటే రేవ కేసీఆర్ గారును జగన్మోహన్ రెడ్డి ఎంత క్లోజో మనందరికీ తెలుసు. అలాగే రేవంత్ రెడ్డి తోడు దొంగలు. ఆ, రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు ఎంత క్లోజో మనకు తెలుసు. సో డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పవర్లో ఉండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పవర్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు సాగట్ల. సో ఆంధ్రాలో ఆయన ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే బొటాబొటి మెజారిటీ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ సాయంతో ఎంఐఎం సాయంతో ఆయన మిత్రులే కదా వీళ్ళంతా కూడా. వాళ్ళందరి సాయంతో అవును. అలాగే ఈయన మనుషులు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు కదా వాళ్ళ సాయంతో లాగేసి మళ్ళా బీఆర్ఎస్ ని పదవిలోకి తీసుకొద్దామని చెప్పి చూస్తున్నారని చెప్పి ఒక విషయం సర్క్యులేట్ అవుతా ఉంది. దానికి వీళ్ళు ఊటంకి ఇస్తున్న ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే మొన్న గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరాడు, మళ్ళీ బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చేసారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరితో ఆయనతో పాటు వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు అందరితో కూడా గూడు పుటానీలు కొన్ని జరుగుతున్నాయి అని కూడా అంటా ఉన్నారు. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం శాంతింపజేశారని కూడా అంటున్నారు. ఇలా రకరకాల కాన్స్పిరసీ థీరీలు జరుగుతూ ఉన్నాయి సార్. ఇందులో నిజమంతా మనం చెప్పలేం కానీ కంప్లీట్ గా కొట్టి కూడా పారేయలేం. మీరేమంటారు అసలు దీని మీద? అందుకనే కదా వీటిని గాసిప్స్ అనేది. ఉహుం. ఇలాంటి గాసిప్స్‌ను కూడా ఇప్పుడు పార్టీలే బయటకు విడుదల చేస్తున్నాయి పేరెంట్స్ గాసిప్స్‌ని. వదులుతున్నాయి. ఉహుం. ఫే ఫేలర్స్ లాగా వదిలితే ప్రజల్లోంచి స్పందన ఎలా వస్తుందో చూద్దాము. ఉమ్. లేదు, ఎమ్మెల్యేలు ఎవరైనా వంగేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు అరా ఉన్నారనుకోండి. ఉమ్. ఇప్పుడు ఒక 10 మందిని తీసుకెళ్ళి ఓ పక్కన పెట్టి, ఉం? అదిగో మా దగ్గర 100 మంది ఉన్నారనే ప్రచారం చేస్తా. రోజు ఒక 100 ఆకులు, అది పాతకి వెనకటికి చెప్పిన సామెత ఇది. ఒక వీక్ రాజ్యం మీదకి ఒక పెద్ద రాజు దండెత్తి వస్తే వాళ్ళు వచ్చి సైన్యం అంతా అక్కడ విడిది అయి ఉండి ఉన్నారు. రేపు ఉదయం నుంచి సమరం అని అనుకుంటే, మరి ఇప్పుడు ఈ రాజు బాగా హైరాణ పడిపోతున్నాడంట. ఏం చేయాలరా అంటే, మంత్రి గారు సింపుల్గా ఏం చేశారు, వాళ్ళని అసలు యుద్ధానికే రాకుండా చేయాలి అని అంటే ఏం మార్గం ఉందని ఎతికి ఒక గుండెగడ అన్నం వండించి ఊళ్ళో ఉన్న పెరుగంతా మోసుకొచ్చి ఆ పెరుగన్నంలోకి తల ఉన్న సైనికులందరూ ఉంటారుగా వాళ్ళు అందులో చేయి ముంచటం, ఆకు నిండా ఇట్ట పూయటం, ఆకును పట్టుకొని వెళ్ళి ఆ ఎదురు సైనికులు చూసేటట్టుగా ఆడ పారేసి చేతులు కడుక్కొని రావటం. ఇలాగా తిప్పి తిప్పి ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న సైనికుల్ని 5 సార్లు 6 సార్లు పంపిస్తే వీళ్ళేంటి ఇన్ని ఆకులు పారేస్తున్నారు, ఎంతమంది సైన్యం వచ్చారు అంటే మనకు తెలియకుండా వీళ్ళ దగ్గర బోల్డ్ అంత సైన్యం ఉంది కాబోలు అని ఆ రాజు అట్ట అట్ట వెనక్కి చదువుకున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి రాజకీయాల్లో, ఇది ఇంకా మోస్ట్ ఎక్కువగా ఉంటది. ఎవరినైనా ఒకళ్ళు ఒక కూటమి కట్టేటప్పుడు ఏం చేస్తారండి, అది తీసుకెళ్ళి ఆ వచ్చిన 5గురినో 6గురినో ఒక చోట ఓ హోటల్లో పడేసి మా దగ్గర 100 మంది ఉండారని బయట ప్రచారం ముట్టిస్తారు. అందరూ ఆడనే ఉండారు, నేను ఒక్కడనే బయట ఉండాను అనుకుని 100 మంది అప్పుడు వస్తారు. ఆ మిగతా 90 మంది వచ్చినోడిని వచ్చినట్టు లాగి లోపలేయటమే. ఇలాంటివి చాలాసార్లు జరిగాయి కదా, మనం చాలాసార్లు చూసాం. ఇలాంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివనే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఫెయిలర్స్ పార్టీలే వదులుతుంటాయి. దాంతో పాటుగా కొంతమంది కృషి చేస్తూ ఉన్నట్టుగా కూడా సమాచారం బయటకు వస్తుంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఆ దీని మీద ఇలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని సమసిపోయేటట్టుగా చేయటం కోసం కొన్ని మంతనాలు కూడా చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని అంటే, రేవంత్ రెడ్డి అని ఒక ఆ, మీ- కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి అనే ఒక సీఎం మీద ఆయన ఒక ఒంటరిని చేసి మిగతా పార్టీల వాళ్ళందరూ కలిసి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో సహా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే ఆయన పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, ఈయన ఎంపీ. దగ్గర ఉన్న ఈయన ఉమ్. పార్టీలో ఉన్నవాడే. అవును. దా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కేసీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గురువులు అంటాడు. ఉమ్. కేసీఆర్ కొన్ని సలహాలు సూచనలు చెప్పి గా- జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాడు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఆ రోజుల్లో. కేసీఆర్ వీళ్ళందరూ నాకే ఎందుకు సహకరించారంటే నేను మంచోడిని కాబట్టి అని చెప్పుకునే టైంలో ఆయన వీళ్ళు సలహాలు ఇచ్చారనే దాని గురించి చెప్పాడు. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద బాధ వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాలేని పరిస్థితి వచ్చింది. అవును.
అర్జెంటుగా ఆయన కట్టుకున్న ఆ గొప్ప ఒక భవనం ఉంది కదండి, అవును. ఉమ్, దాన్ని షర్మిల ఆక్రమించేసి కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే గోడలకు చెవులు ఉంటాయి, మనం మాట్లాడుకునేది లేకపోతే మన మనసులో అనుకునేది పక్కకు తెలిసిపోయిందంటే మన ప్లాన్లన్నీ లీక్ అయిపోతాయని బెంగళూరు వెళ్తున్నాడు. అందుకు ఇక్కడ షర్మిలని తట్టుకోలేక, ఇప్పుడు ఆ షర్మిలని అర్జెంటుగా వెళ్ళగొట్టాలంటే రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళగొడతాడు? ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయండి అంటే, ఏదో ఒకటి చేసి పంపించమంటే పంపిస్తారా? పంపించడు కదా. ఎందుకంటే వాళ్ళు, ఈయన ఈయన తెలంగాణ అయితే ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక ఈ అసలు ఇక్కడ మరి రేవంత్ రెడ్డిని లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్లాన్ ఉంటుంది. దానికోసమే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ కాచుకొని కూర్చున్నాయి. చాలా మంది చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు కూడా, సంవత్సరం కూడా తిరగకుండానే ఈ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదు, 2 సంవత్సరాల్లో పడిపోయిద్ది, 2.5 సంవత్సరాల్లో పడిపోయిద్ది అనే మాటలన్నీ ఎందుకు మాట్లాడారంటే ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టే. అది కాకుండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర బలం బలం బాగా ఉంది. ఆ బలాన్ని ఎలా వాడాలంటే ఆ ప్లాన్లన్నీ కేసీఆర్ దగ్గర బాగుంటాయి. ఇప్పుడు లేడికి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కింది అనే సామెత చెబుతారు. వీళ్ళందరూ కూడా ఏంటి అనుకుంటున్నారు? వీళ్ళు చేసుకున్న కర్మలకి, వీళ్ళు చేసుకున్న పాపాలకి, వీళ్ళు చేసిన దుష్ట పాలనకి చిక్కారు తప్ప వీళ్ళకి ఐడియాలు లేక కాదు. వీళ్ళ దగ్గరగా ఇంకా ఐడియాలు చాలానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం వీక్ అయిపోలేదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం వీక్ అయిపోలేదు. మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి ఇక్కడ? మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎంత ఓటు శాతం వచ్చింది అక్కడ? వీటన్నిటిని చూసుకొని వీళ్ళు కొత్త ప్లాన్లు వేస్తారు. ఆర్కే కూడా ఎప్పుడూ దీని మీదనే అదరాయిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి నీ అంత తక్కువ అంచనా వేయకండి, మొత్తం పోలేదు అని. మొన్న మన స్పీకర్ గారు కూడా స్పీకర్ అవ్వకముందు చెప్పాడు చూడండి మాట, అవును. ఉమ్, జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలి అని. ఇలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆయన చెప్పిన పనే చెయ్యాలి. లేకపోతే ఇదిగో ఇలాంటి ఉపద్రవాలు తీసుకొచ్చి పెడతారు. ఈ రోజు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది అని అంటే, ఈ అసెంబ్లీలో మరి ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా ఈ బీఆర్ఎస్ సభ్యులు కానీ ఎంతెందుకు రెచ్చిపోతున్నారు అనుకుంటున్నారు? ఏదో ఒకటి అదరాయించేసి సీఎం రేవంత్ రెడ్డిని మేము అనగదొక్కేశాం, మా ఆయన మాట నెగ్గనీయకుండా చేసేసాం, ఇంకేం లేదు, ఆయన తుడిచిపెట్టేస్తాం, మేము ప్లాన్ వేయటం మొదలు పెట్టామంటే ఏమైనా జరుగుతుందని ఒక సంకేతాన్ని బయటకు వదలటానికి అనమాట. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే పడేస్తాడు అని అనేది మనం ఆ మాట అనకూడదులే కానీ జగన్ హస్తం కూడా ఉండొచ్చు. అందులో కేసీఆర్ హస్తం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండొచ్చు, ఇంకా బీజేపీ హస్తం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పడిపోవటం బీజేపీకి కూడా లాభిస్తుంది కదా. ఎటుగూడి ఈ బీఆర్ఎస్ తోటి బీజేపీ వాళ్ళు మొన్న ఒప్పందమే కుదుర్చుకున్నారు ఉమ్, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు. లేకపోతే బీఆర్ఎస్కు ఒక సీటు కూడా ఎందుకు రాదండి, అన్ని అసెంబ్లీ స్థానాలు సంపాదించిన వాళ్ళకి? అవును. వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకొని మొత్తం వాళ్ళకి వేయించారు కాబట్టి సరిపోయింది. అందుకని బీజేపీకి అన్ని ఎక్కువ సీట్లు ఇక్కడ తెలంగాణలో రావటం జరిగింది. అంటే ఇక్కడ ఒక పెద్ద గుంపే ఉంది. జగన్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, లేకపోతే బీజేపీ ఇలాంటివన్నీ కలిసి ఎలాగోలా రేవంత్ రెడ్డి సర్కారును కూల్ చేయాలనే గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంకేతాలు గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇలాంటి గాసిప్స్ కూడా బయటకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. యా, ఇందాక మీరు అన్నది మాత్రం ఒక మంచి పాయింట్ సార్. ఎందుకంటే బీజేపీ కూడా కాంగ్రెస్ ని ఎక్కడికక్కడ నిలబెడదాం ఉంది. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మొన్నటి దాకా బీఆర్ఎస్ మీద పోరాడింది అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద శత్రువు అవుతుంది. ఇక్కడే కాదు, ఆహా, నేషనల్. మొన్నటి దాకా బీఆర్ఎస్ మీద పోరాడింది కేవలం బండి సంజయ్ మాత్రమే. అవును, అదే. ఆ, ఎన్నికల సమయానికి ఆయన తప్పించేసి ఉమ్, కిషన్ రెడ్డిని పెట్టి వీళ్ళు అవును, ఒక డ్రామా ఆడారు. ఇదంతా ఎవరికి తెలియని డ్రామాలు ఇవన్నీ. అదే. ఆ, మళ్ళా అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సెంట్రల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది. సో స్టేట్ లో కాంగ్రెస్ పవర్ తగ్గించేసి మళ్ళీ సెంటర్ లో కూడా కాంగ్రెస్ ని వీకెన్ చేద్దామని బీజేపీ స్ట్రాటజీ కూడా. సో అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సహాయం తీసుకొని బీజేపీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి మీద ఇండైరెక్ట్ గా చేస్తున్న ప్రెషర్ అయితే పెడుతున్నట్టు కనపడతా ఉంది సార్. సో దీన్ని రేవంత్ రెడ్డి ఎంత ధీటుగా ఎదుర్కొంటాడో మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. వాళ్ళకున్న పూర్వం వాళ్ళు ఎవరితో అసోసియేట్ ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఏంటన్నది కూడా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని మనం ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవును. థ్యాంక్ యూ.